నేను ఈ ఆకుకూర కొనడం చూసి మేకలాగా ఈ ఆకులు వదలవా అన్నట్టు లుక్ ఇచ్చే నా ఫ్రెండ్స్ ఈ రెసిపీ చూసిన తర్వాత వాళ్ళు మేకలు తినడం మానేసి మరీ ఈ ఆకులు తింటారు. దీనికోసం ఒక గ్లాసు పల్చటి మజ్జిగలో 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపి దాన్ని స్టవ్ మీద పెట్టి చిక్కగా అయ్యే వరకు ఉంచాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక బౌల్లో బచ్చల కూరని యాడ్ చేసి చాలా తక్కువ వాటర్ యాడ్ చేసి మనం కూరని ఉడికించుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల దానిలోని పోషక విలువలన్నీ ఎక్స్ట్రా వాటర్లో వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ బచ్చల కూరని మజ్జిగలో కలిపేసి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసి తాలింపు కోసం ఇంగువ ఇంకా పోపు దినుసులు వేసి వీటన్నిటిని కలిపి ఆ మిశ్రమంలో యాడ్ చేయాలి. దీన్ని రైస్తో తింటే చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు నేను ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అవుతున్నా నాకన్నా ముందే వాళ్ళ ఇంట్లో ఈ రెసిపీ రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్. బాయ్.